మినిమల్లీ ఇన్వేసివ్ లంబార్ లామినెక్టమీతో వెన్నునొప్పి నివారణ. వెన్నునొప్పి చాలా మందికి సాధారణ సమస్యగా మారింది. ఇది వయసుతో సంబంధం లేకుండా యువత నుంచి వృద్ధుల వరకు అందరికీ వస్తోంది. ముఖ్యంగా లంబార్ స్పాండిలోసిస్, నరాల ఒత్తిడి, హెర్నియేటెడ్ డిస్క్ వంటి సమస్యల కారణంగా నడుము నొప్పి తీవ్రంగా ఉంటుంది. అయితే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం మినిమల్లీ ఇన్వేసివ్ లంబార్ లామినెక్టమీ అనే శస్త్రచికిత్సను చేస్తారు. ఈ వీడియోలో ఈ పద్ధతి ఎలా పనిచేస్తుంది, దాని ప్రయోజనాలు ఏమిటి మరియు ఎవరికి అవసరమో తెలుసుకుందాం. మినిమల్లీ ఇన్వేసివ్ లంబార్ లామినెక్టమీ అంటే ఏమిటి? వెన్నెముక నరాలను ఒత్తిడికి గురిచేసే లామినా అనే చిన్న ఎముక భాగాన్ని తొలగించడం ద్వారా నరాలకు ఎక్కువ స్థలం కల్పించే శస్త్రచికిత్స. సాధారణ లామినెక్టమీ కంటే చాలా చిన్న కట్స్తో చేస్తారు. దాంతో రక్తస్రావం తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా కోలుకునే సమయం కూడా తగ్గుతుంది. ఇది ప్రధానంగా స్పైనల్ స్టెనోసిస్, హెర్నియేటెడ్ డిస్క్, డెజెనరేటివ్ డిస్క్ డిసీజ్ వంటి సమస్యల కోసం చేస్తారు. ఈ శస్త్రచికిత్స ఎవరికి అవసరం? తీవ్రమైన నడుము నొప్పి, కాళ్లలో నరాల బలహీనత, గడగడలాడటం, రెగ్యులర్ మందులు వాడినా, ఫిజియోథెరపీ చేసినా పని చేయకపోతే, వాకింగ్ చేయడంలో ఇబ్బంది, ఎక్కువసేపు నడవలేకపోవడం, కాళ్లలో నొప్పి పెరగడం, ఈ సమస్యలు ఉన్నవారికి ఈ చికిత్స అవసరం అవుతుంది. శస్త్రచికిత్స ఎలా చేస్తారు? వెన్నెముకలో సమస్య ఉన్న ప్రాంతాన్ని మైక్రోస్కోప్ లేదా ఎండోస్కోప్ సహాయంతో చూస్తారు. 1 లేదా 2 సెంటీమీటర్లు చిన్న కట్ ద్వారా లామినా ఎముకను తొలగించి నరాల ఒత్తిడిని తగ్గిస్తారు. ఈ మొత్తం ప్రక్రియ 60 నుండి 90 నిమిషాల్లో పూర్తవుతుంది. రోగి 1 నుండి 2 రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. లామినెక్టమీ శస్త్రచికిత్స ప్రయోజనాలు: చిన్న కట్, తక్కువ మచ్చలు, తక్కువ చర్మాన్ని కత్తిరించడంతో త్వరగా మామూలు జీవితానికి వచ్చేయొచ్చు. నొప్పి నుండి తక్షణ ఉపశమనం, నరాల ఒత్తిడి తగ్గడం వల్ల వెంటనే తేడా కనిపిస్తుంది. తొందరగా కోలుకోవడం, 2 నుండి 4 వారాల్లో పూర్తిగా కోలుకునే అవకాశం. తక్కువ ఇన్ఫెక్షన్ ప్రమాదం, ట్రెడిషనల్ సర్జరీతో పోలిస్తే రోగి త్వరగా కోలుకుంటారు. శస్త్రచికిత్స తర్వాత పాటించాల్సిన జాగ్రత్తలు: భారీ పనులు చేయొద్దు. 4 వారాల వరకు బరువైన పనులు, ఎక్కువ కూర్చోవడం, తిరగడం తగ్గించాలి. వైద్యులు సూచించిన వ్యాయామాలు చేయాలి. ఫిజియోథెరపీ ద్వారా వెన్నెముకను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆహారంలో పోషకాలు పెంచాలి. కాల్షియం, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి. మరలా నొప్పి రాకుండా ఉండేందుకు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి. మీకు నడుము నొప్పి ఎక్కువ కాలంగా ఉంటే, ఎన్ని మందులు వాడినా పనిచేయకపోతే ఆలస్యం చేయకుండా ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ను సంప్రదించండి. ఆరోగ్యశ్రీ సదుపాయం కలదు. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే లైక్ మరియు షేర్ చేయండి. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. ఇంకా ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.